హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు సేమియా ఉప్మా రెడీ చేస్తున్నాను అనమాట. 2 గ్లాసుల సేమియా ఉప్మా తీసుకున్నాను. ఒక బాండీ పెట్టేసుకొని అందులో వేపుతున్నాను అనమాట. వేపాలి, చాలా మంచిగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్లోకి రావాలి. వైట్గా ఉండకూడదు అనమాట. మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో వేపుకుంటే ఇంకా చాలా బాగా కుదురుతుంది అనమాట. కొంచెం వేపుకొని పక్కన కూడా మీరు బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అప్పటికప్పుడు వెంటనే చేసేయచ్చు. ఇలా వేపుకున్న తర్వాత దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ సేమియా ఉప్మాని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, చూడండి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీరా వేసుకోవాలి. ఆవాలు జీరా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను వేస్తున్నాను ఇక్కడ ఆవాలు జీరా అనేది. ఆయిల్ హీట్ అవ్వలేదన్నమాట, అందుకే వెయిట్ చేస్తున్నాను. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ అయిన తర్వాత మనం ఆవాలు కొంచెం తగినన్ని ఆవాలు జీరా వేసుకోవాలి. ఆవాలు జీరా వేసిన తర్వాత చూడండి అవి కొంచెం వేగాలన్నమాట. మనం వెంబటెంబటే అన్నీ వేయకూడదు. ఆవాలు జీరా 2 అలాగ వేసాను. ఇంకా కావాలంటే కొంచెం శనగపప్పు మినపప్పు అలాంటివి వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అవి ఏరి పక్కన పెట్టేస్తారనమాట. అందుకని నేను వాటిని అవాయిడ్ చేశాను. ఇంకా ఇవి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, బీన్స్ లాంటివి. నేను పచ్చిమిర్చి సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. అన్నీ వేరి పారేస్తారు మా ఇంట్లో పిల్లలు. సేమియా ఉప్మా కోసం ఆవాలు జీరా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి వేగాలి. ఆనియన్స్ వేసాను. ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసిన తర్వాత అవి మంచిగా నూనెలో వేగాలన్నమాట. పచ్చిగా అలాగే ఉండకూడదు, మంచిగా వేగాలి. వేగిన తర్వాత మనం టొమాటో ముక్కలు, ఇంకా బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇంకా ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట. కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ నేను వేస్తే వాళ్ళు ఏరడానికే సరిపోతారు ఫ్రెండ్స్ నిజంగా. అందుకని నాకు చిరాకు వచ్చేసి నేను ఇలాగ సింపుల్గా చేసేస్తాను అనమాట. పిల్లలకి అలా చేస్తేనే చాలా బాగుంటుంది. మీరు బీన్స్ ప్లస్ క్యారెట్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వాటిని వేగిన తర్వాత టొమాటో ముక్కలు కట్ చేసి వేసుకోండి. టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత మంచిగా మగ్గాలన్నమాట. వాటిని కూడా కలపండి, అలాగే కలుపుతూ ఉండండి. అవి కూడా మంచిగా కొంచెం మెత్తబడిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. కొంచెం పసుపు తగినంత కొంచెమే వేసుకోండి, ఎక్కువగా వేసుకుంటే చేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సేమియా ఉప్మా చాలా ఎల్లో కలర్లోకి వస్తుంది, అందుకని అలా కాకుండా లైట్గా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని నేను వెంబటే అవడానికి ఏం చేశానంటే పక్కన 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ మాత్రమే వేసాను. ఎక్కువగా మనము 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వేస్తే మాత్రం ఉప్మా చెడిపోతుంది ఫ్రెండ్స్, చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అందుకని 1 గ్లాస్ తక్కువ వేసుకోవాలి కంపల్సరీ. 1 గ్లాస్ చేసుకున్నప్పుడు 1 గ్లాస్కి గ్లాస్ సగం వాటర్ సరిపోతుంది. కొంచెమే వేసుకోవాలన్నమాట వాటర్. దీనికి తక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకుంటే చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలాసార్లు వండి చూశాను, 2-3 టైమ్స్ పోయింది. తక్కువగా వాటర్ పోస్తే చాలా బాగా కుదురుతుంది అనమాట. అందుకని నేను 2 గ్లాసెస్ ఉప్మాకి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. 3 గ్లాసెస్ వాటర్ పక్కన బాయిల్ చేసుకున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట అని మీరు కూడా కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అని అంటే పక్కన ఒక దాని మీద పెట్టేసుకోండి వాటర్ బాయిల్ అయిపోయింది. వెంటనే ఉప్మా రవ్వ వేసేస్తున్నాను, సేమియా ఉప్మా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి సేమియాలు వేసేస్తున్నాను. వేపుకున్న సేమియాలు వేసి వాటిని మంచిగా కలిపి సిమ్లో పెట్టి ఉంచండి. అంతే మీరు చేయాల్సిన పని. సిమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్కి వెళ్ళి కలుపుతూ ఉండండి. 2-3 మినిట్స్కి చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతుంది అనమాట. ఇది అసలు మెత్తగా అవ్వదు, గట్టిగా అవ్వదు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ క్వాంటిటీ ఎలా ఉంటుందో అలాగే మంచిగా టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్. తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతే. కొంచెం సాల్ట్ కలిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి బాయిల్ అయిపోతుంది కదా, ఒకసారి కలుపుతున్నాను అనమాట. నేను ఒకదాన్ని వీడియో తీసుకోవడం ప్లస్ వంట చేయడం జరుగుతుంది. అందుకని నాకు ఇక్కడ కలుపుకోవడానికి చూడండి ఎలా కలుపుతున్నానో ఇబ్బందిగా ఉందన్నమాట. కలుపుతున్నాను. క్యాప్ పెట్టేసేయండి. ఒక 3 మినిట్స్కి వెళ్ళి చూడండి.
3 మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ అలా ఆ విధంగా ఉంటుందన్నమాట. లాస్ట్లో మళ్ళీ క్యాప్ పెట్టేసేయండి. తర్వాత మగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్. కొంచెం వాటరే ఉన్నది కదా, అప్పుడు మనం మంచిగా కలిపేసి మనము కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొత్తిమీర వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని గార్నిష్ లాగా వేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని క్యాప్ పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ ఆఫ్ చేసి 2 మినిట్స్ తర్వాత తినండి.